హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ అంటే చాలా రెగ్యులర్గా చేసుకునే ఓల్డ్ రెసిపీ అనమాట. అంటే మన అమ్మ వాళ్ళు కానివ్వండి, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చేస్తారు కదా. చాలా రెగ్యులర్గా నార్మల్గా వండుతారు. ఎక్కువగా మసాలాలు కాకుండా, అంటే గ్రేవీ కర్రీలా కాకుండా చాలా సింపుల్గా వండుతారు. ఆ కర్రీ మీకు ఈరోజు చూపిస్తా చూడండి. ఈ మసాలా ఏంటంటే ఓ 2 స్పూన్లు ధనియాలు, స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు పొడి ఉన్న వేసుకోండి, మిరియాలు ఉన్న వేసుకోండి, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇంచుల శొంఠి శొంఠి వేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ధనియాలు కొంచెం ఒకలాగా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి నేను ఉల్లిపాయ వేసాను. చాలా సాఫ్ట్ పేస్ట్ అవుతుంది. ఎవరైనా బ్యాచిలర్స్ ఈ కర్రీ చేసుకునే వాళ్ళకి ఈ మసాలా రుబ్బుకునే ఆప్షన్ ఉండదు కదండి. వాళ్ళు చికెన్ మసాలా ఉంటుంది కదా, అచ్చి చికెన్ మసాలా, అవి 2 ప్యాకెట్స్ వేసుకోండి. అందుకే మీకు ఆ ప్యాకెట్ చూపించాను. చూడండి, చికెన్ అయితే ఇలాగా కట్ చేపించేసుకొని నీట్గా నేను వాష్ చేసేసాను. ఉప్పు వేసి నీటిలో ఒక అరగంట నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. మళ్ళీ నీళ్ళన్నీ వంపేసి కర్రీకి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ వండుదాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్, అంటే దగ్గరగా ఒక 100 గ్రాముల ఆయిల్ వరకు పడుతుందన్నమాట ఈ కర్రీకి. ఒక 5-6 మిర్చీలు వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకుని 3 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగేసి ఆయిల్లో వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే మీకు ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అందుకుని ఉప్పు వేసుకుని మూత పెట్టేసి చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మనం సాల్ట్ వేసాం కదా, ఏమీ మాడిపోదు. అందులోంచి కాస్త వాటర్ వచ్చి మళ్ళీ చక్కగా డ్రై అయిపోతుంది అనమాట. ఎర్రగా వేపుకోండి ఉల్లిపాయ ముక్కలు. కూర టేస్ట్ బాగుంటుంది. చికెన్ అయితే ఇవి నేను లెగ్ పీసులు కర్రీకి ఉంచేసి, ఈ చికెన్ వింగ్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి పక్కన ఉంచేసాను. పిల్లలకి పకోడా చేయమని అడిగారు. సో అందుకని ఇంకా అవి కొన్ని పక్కన పెట్టి మిగతావి కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీకి టమాటాలు వేస్తే బాగుంటుంది. వేసినా వేయకపోయినా పర్వాలేదండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే ఈ టమాటాలు స్కిప్ చేసినా పర్లేదు. మనం చాలా రెగ్యులర్గా వండుకునే రెసిపీ కదా ఇది. ఈ కర్రీ ఎవరిదని అంటే మా అమ్మగారిదండి. మా అమ్మగారు ఇలానే చేసేవారు. చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా రెగ్యులర్ రెసిపీ అనమాట. మా అమ్మగారు ఎప్పుడు చేసినా, ఎలాంటి సందర్భాల్లో చేసినా, ఎంత హడావిడిగా చేసినా కూడా ఒకటే రుచి ఉండేది ఈ చికెన్ కర్రీ అనమాట. అంత బాగా ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్. అవి అంత బాగా వాళ్ళకి అలవాటైపోతుంది. వాళ్ళకి బాగా చేయి తిరిగిన వంట అనమాట. వాళ్ళ సిగ్నేచర్ రెసిపీ లాగా. మా అమ్మగారికి అయితే ఈ చికెన్ నిజంగా చాలా బాగా వండేవారు. టమాటాలు కూడా వేసేసి మూత పెట్టుకొని కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఎక్కువగా ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ ఇందాకే వాష్ చేసి పెట్టేసుకున్నాము, ఆ చికెన్ని ఇక్కడ వేసేసుకోండి. చికెన్ వేసేసాం కదా, ఈ చికెన్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయినా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఒక పావు గంట. అంటే ఆ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి, హై ఫ్లేమ్ ఏమొద్దు. మీడియంలో పెట్టుకుని మనం ఒక 15 మినిట్స్, అంటే ఎగ్జాక్ట్గా పావు గంట సేపు ఫ్రై చేసుకుంటే ముక్క చక్కగా మనకి ఫ్రై అయిపోతుంది. లోపల వరకు చక్కగా కుక్ అవుతుందండి. ఇందులోంచి కాస్త వాటర్ కూడా వస్తుందన్నమాట. ఆల్రెడీ ఇందాక మనం ఆనియన్స్లో ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మొత్తం కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోండి. మీరెంత కారం తింటారనే దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. కొంచెం మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసేయండి. మొత్తం కలిపేసేసి వాటర్ వేసుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ నిజంగా చాలా బాగుంటుందండి. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నేను చికెన్లో చాలా రకాలు చేస్తాను. చాలా రకాలు చేస్తాను. కర్రీస్, ఫ్రై, ఇలా డిఫరెంట్‌గా కర్రీస్‌లోనే చాలా వెరైటీస్ చేస్తాను. కానీ
ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా రెగ్యులర్‌గా చేస్తారు. అస్తమాను చేసుకునే రెసిపీ అనమాట ఇది. తర్వాత ఎలాంటి గ్రేవీలు అలా ఏం లేకుండా చాలా మనకి చాలా నార్మల్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. చూడండి. మనం ఒక, ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసాం కదా! వేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. కొంచెం మనకి దగ్గరవుతుంది. నీళ్లు కొన్ని ఎగిరిపోయాయి కదా! ఇప్పుడు ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా! మసాలా చూపించాను కదా! ఆ మసాలా ఇక్కడ వేసేసుకోండి. నేను ఈ మసాలా రుబ్బేటప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేశాను కదా! ధనియాలు మనం పచ్చివి వేసాం కాబట్టి పీచు పీచులాగా ఉంటుంది. మనం గ్రైండ్ చేసి ఎంత మెత్తగా గ్రైండ్ చేసినప్పటికీ బరక బరకగా ఉంటుందండి. అది తింటున్నప్పుడు మనకి రుచి బావుండదనమాట. సో, అందుకని చిన్న ఉల్లిపాయ ముక్క వేసి మీరు కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తటి సాఫ్ట్ పేస్ట్ వస్తదనమాట. అందుకని ఉల్లిపాయ యాడ్ చేశాను. చూడండి మిక్సీ జార్ కడిగి ఒక చిన్న కప్పుడు వాటర్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మొత్తం మనం మసాలాలన్నీ వేసేసాం. మీరు ఒకవేళ బ్యాచిలర్స్ వండుకునేట్టయితే గరం మసాలా పొడి ఈ స్టేజ్‌లో వేసేసుకొని ఇప్పుడు ఏదైతే కొంచెం చిన్న మంట పెట్టుకోవాలండి. మనం ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మొత్తం సిమ్ చేసేసుకొని ఇలాగ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మా అమ్మగారైతే పొయ్యిలోంచి నిప్పులు తీసి నిప్పుల పైన పెట్టేవారనమాట. చక్కగా ఎగిరిపోయేది. ఎంత బావుండేదో కర్రీ. ఈరోజు వండితే రేపటికి కూడా ఎంత మంచి స్మెల్ తోటి చాలా టేస్ట్ బావుండేది. ఆ నిప్పుల మీద మగ్గపెట్టేవారనమాట. చూడండి సిమ్‌లో మనం కుక్ చేసుకున్నాం కదా! దగ్గరగా ఎగిరిపోయింది. ఈ కర్రీ ఎంత కమ్మగా ఉంటుందో, చాలా టేస్ట్ బావుంటుంది. మేము 2 మంత్స్ తర్వాత చికెన్ కర్రీ తిన్నాము. ఈ స్టైల్‌లో ఏదైతే మా అమ్మగారి స్టైల్ ఉంటుందో, మా అమ్మ ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే చేసుకొని ఈరోజు తిన్నాం. చాలా రుచి బావుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండీ! ఇది చాలా నార్మల్‌గా అనమాట. పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగా. ఆ రుచి మాత్రం అసలు మర్చిపోలేమండి. ఒకసారి మీరు ట్రై చేస్తే ఆ టేస్ట్ మీకు అర్థమవుతుంది. ఈ కర్రీ మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.